బరాబర్ చెప్తున్నా బరాబర్ బరాబర్ చెప్తున్నా బరాబర్ పడతలేదు కాబట్టి పక్కకి జరిగినప్పుడు పక్కకి జరిగినప్పుడు అన్నతో చేసుకో లేకపోతే మేము వెళ్ళిపోతాం అన్నతో చేసుకో. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తెలుసు కదా బాలు. సో మేము వీడియోస్ స్టార్ట్ చేసి ఒక 2-3 వీడియోస్ చేసినాము అండ్ మీ సపోర్ట్ చాలా బాగున్నది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మేము ఇప్పుడు ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నాము మన సోను ఇంకా నితిన్ వీళ్ళందరి మీద. వెనకలు వచ్చిండు చూడు వాడు నవీన్, వాడు ఇప్పటి నుంచి మన ఛానల్లోకి వస్తాడు. సో కంటెంట్ ఏంటంటే వీడు ఛానల్లోకి వస్తా అని అంటాడు, వాళ్ళేమో ఎందుకన్నా ఇంతో ఈడెందుకు కొత్తగా అని అంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఫైట్. అరే నువ్వు వేసుకో ఏమంటారా సరేనా? చలో గైస్ ఇలా రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిడా బాయ్స్. ఈ రోజు ఏంటంటే చిన్న మా తరపు నుంచి ఒక లేట్ పర్పస్ వీడియోస్ వస్తున్నాయి. చిన్న అప్పీల్ మీ సైడ్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఒకటే వీడియో రిలీజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. అండ్ సెకండ్ వీడియో ఇంకా పడతలేదు కాబట్టి అడుగుతారు, చాలా మంది అడుగుతున్నారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అడుగుతున్నారు ఏమైంది నెక్స్ట్ వీడియో ఏమైంది. సో ఇప్పుడు ఆ వీడియోస్ ఎందుకు రావట్లేదు అనే ఒక రీజన్ ఏంటంటే మాకు కొంచెం ఎడిటర్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే ఎడిటర్ చేసే పని చాలా నెక్స్ట్ లెవెల్ ఉన్నది, కాకపోతే ఆయన కూడా నేర్చుకుంటుండే ఇప్పుడిప్పుడే ఆయన టైం తీసుకో, అందువల్ల కొన్ని వీడియోస్ లేట్ పడతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎడిటర్ డిఎం చేయండి, లేకపోతే యూట్యూబ్లో కమెంట్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. 100% రీచ్ అవుట్ అవుతాం. అండ్ కొత్త వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఛాన్స్ ఇద్దామని చెప్పి, ఎందుకంటే మేము కూడా కొత్త వాళ్ళం కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఇదే ఏమనుకోకండి లేట్ వస్తుందని. ఉన్న 130 మెంబర్స్ ఏమో ఉన్నారు మాకు సపోర్ట్, వాళ్ళు కూడా పోవద్దని అపీల్ వీడియో అంతే, ఏమనుకోకండి ప్లీజ్. ఓకేనా గైస్? ఎవరైనా కొత్త ఎడిటర్ ఉంటే అన్న వాళ్ళకి డిఎం చేయండి. అన్న ఐడి తెలుసు మీకు, బోయిడా బాయ్స్ పేజ్ ఉంటుంది. మన వాళ్ళతోనే మనం చేద్దామన్నా మళ్ళీ వీళ్ళేందా మళ్ళీ కొత్తగా. మనం చేద్దామన్నావు కదా నెక్స్ట్ వీడియోలో రా. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి నువ్వు చెప్పి మళ్ళీ వీళ్ళతో చేస్తా అంటున్నావు. ఒక 2 నిమిషాలు ఆగు బ్రో. నువ్వే అరే 2 నిమిషాలు ఆగనా, వీడియో నడుస్తుంది. చెప్పనా ఏందన్నా వీడియో నడుస్తుంది, 2 నిమిషాలు నడుస్తూనే ఉంటది వీడియో. సరే మరి పక్కకు తీసుకో, మేము వేరే వీడియో తీస్తున్నాం. తీసుకో పక్కకు తీసుకొని చేసుకో బ్రో. మేము తీసేటప్పుడు నువ్వు వచ్చి ఏంది బ్రో చెప్పనా ఏందన్నా? ఏం లేదురా ఇప్పుడు ఏమంటావు చెప్పు. నువ్వు వీడియోలో వద్దాం రా. ఏందన్నా ఇది? నాకు చెప్పినాను మళ్ళా ఇదేందన్నా 2 నిమిషాలు పక్కకు పోమ్మనా? నువ్వు ఎట్లా వాళ్ళు కూడా అంతేనా? అవునా కరెక్టే. ఫస్ట్ తీసేటప్పుడు కూడా నాకు కూడా చెప్పాలి కదా, మళ్ళీ చెప్పలేవు కదా. ఫోన్ చేసినా లేదా నువ్వు చేసినావు కాబట్టి నేను వచ్చిన. ఏం చేస్తున్నావు తీసుకో, నా వీడియో చేస్తున్నాం కదా చెప్పు. ఎందుకన్నా ఇప్పుడు మాట్లాడడానికి ఏమైందా కొంతసేపు ఆగా చేయలేందుకు వేస్తున్నావు? చేయలేం వేస్తున్నానా? జర 2 నిమిషాలు వీడియో అవుతుందన్నా. వీడియో వేసుకున్నాక వేసుకో. ఏందన్నా ఇది? మళ్ళా కొట్టుకోవచ్చు ఇంట్రో కూడా. ఏముందని 2 నిమిషాలు. అయ్యో వీడియో ఫోకస్ పోతుంది అన్న, టైం లేట్ అవుతుంది అట్లా అని అర్థం చేసుకో. నవీన్ భాయ్ 2 నిమిషాలు ఆగన్నా కదా. ఒక చిన్న వీడియో ఉంది, అది అయిపోయినాక వేసుకోవచ్చు, తర్వాత మాట్లాడుకుందాం మనం. సరే 2 నిమిషాలు పో అన్న కదా, అటు పక్కకు అన్న ప్లీజ్. అర్థం చేసుకో. చెప్పన్నా ఏం చెప్పేది నవీన్ భాయ్. నెక్స్ట్ వీడియోలో వేద్దాం, ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? నెక్స్ట్ వీడియో ఆల్రెడీ చేసినా అని అంటున్నావు, మళ్ళీ నెక్స్ట్ వీడియో ఆల్రెడీ డిలీట్ చేసేసి మళ్ళీ చేద్దాం కొత్త. ఎట్లా చేస్తారు
ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకో, వీడియో చేస్తున్నా అని చెప్పిన చేసుకోరి పక్కకు అని చెప్తున్నా, మంచిగా ఎందుకు జరుపు. నువ్వు మా దగ్గరికి వచ్చినావు, మేము మీ దగ్గరికి రాలే. ఆడికెళ్ళి మళ్ళీ ఆడికెళ్ళి అటు పోయి మాట్లాడుకో, పిలుచుకొని మాతో చేస్తా అని చెప్పి ఎవరిని తీసుకొచ్చి వీడియోలలో వస్తాడేనా మళ్ళీ. ఇప్పుడు రమ్మను రాకనంటలే, నేను ఇప్పుడు మధ్యలో వచ్చేది ఈ వీడియోలు వద్దానా, ఈ వీడియోలు వద్దు. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇంట్రో కొట్టినాం, అంత అయిపోయింది. సరే ఈ వీడియోలో కూడా తీసుకుందాం. అవునా, నెక్స్ట్ వీడియోలో తీసుకో. ఇప్పుడు వద్దని చెప్తున్నా. వద్దానా, ఎందుకు వద్దురా? ఇప్పుడు వద్దు, నెక్స్ట్ వీడియోలో తీసుకో. తెలుసు తెలియదు, నేను మాట్లాడలే ముందు నుంచే నాతో ప్లానింగ్ చేసింది తెలుసా. ఏమన్నా వేసుకోని అన్న, మాకు కూడా ఇప్పుడే పరిచయం ఏదమ్మన్నాడు. నేను ఏమంటున్నా, మీరు నెక్స్ట్ వీడియో తీసుకో. ఫస్ట్ ఎవరితో మాట్లాడినా ఫోన్ చేయకపోతే ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాను. నాకు ఇప్పుడు ఫోన్ చేసింది కాబట్టి నేను వచ్చినా కదా బ్రో. ఫోన్ చేసినావా? అడుగు. 1 చేసినావు, ఇప్పుడు 2:30 అవుతుంది. 2 నిమిషాలు ఆగనా? అరే ఆగురా, పక్క జరుగు. ఆగు బ్రో, నువ్వు పక్కకు జరిగినప్పుడు పక్కకు జరిగినప్పుడు పక్కకు జరుగు. కావాలంటే వీడియో అయిపోయినాక మాట్లాడుకోండి. చేతులు వద్దంటలేనా, జర పక్క జరగమని చెప్తున్నా, ఇంటున్నా మళ్ళా నేను ఇట్లా ముట్టుకున్నా. నేను ఆడ నువ్వు ఎందుకు లేపుతున్నావు చేతులు? చేతులు ఊపుతున్నా జస్ట్. అన్నా ఫస్ట్ అవన్నీ కాదన్నా, అన్నా ఇటు మాతో చేద్దామన్నావు, సరే అని మేము అన్నాం. నీకు సపోర్ట్ కావాలన్నా చేస్తున్నాం. ఇప్పుడు మధ్యలో వీడియోలకి వచ్చి అడగడం పద్ధతి కాదు ఇది. ఏదన్నా పర్సనల్ గా మాట్లాడుకొని మీరు చేసుకోవాలా కానీ ఇప్పుడు మధ్యలో వీడియోలకి వచ్చి మాట్లాడదని అన్నా ఫస్ట్ చెప్పిండా అన్నా. నేను ఏమంటున్నా, నేను అవన్నీ చెప్పలేడు అంటలే. నేను నువ్వు పక్క జరుగు మా వీడియో అయిపోయినాక వేసుకో, మాట్లాడుకోవాలి. 5 నిమిషాలు పక్క జరుగు. అన్నా నేను ఏమంటున్నా, నీకు అది అర్థమైతే ఎందుకు పోతా పక్కకు? నీ జాగానే ఇది, నీ జాగానే మళ్ళీ మా జాగానే. ఫస్ట్ ఫస్ట్ మేము వచ్చినాము, చేతులు లేవట్టకు. అర్థమైందా? నువ్వు పక్క చేతులు జరుగు, పక్క చేతులు లేవట్టకని చెప్పినా పక్క జరుగుమని జరిగితే మళ్ళీ అర్థమైతే పక్క జరుగుమన్నా కదా. మళ్ళీ జరుగు, పక్క మాట్లాడుకో. నువ్వు పక్క జరుగు. చేతులు ఎందుకు లేవడుతున్నా నేను చేతుల మీద అలా నీ ముఖం చూసి ఉంటున్నా. ఏమైంది? ఆయన వీడియోలో రావద్దని ఇప్పుడు చేసే మాత్రం చేయలేకపోతే ఇప్పుడు వద్దు, నెక్స్ట్ వీడియోలో తీసుకో. ఇప్పుడు వద్దు, మాకు వద్దు. మేము ఇంట్లో కొట్టేసినాం, అయిపోయింది. కావాలంటే వేరే ఛానల్ తెచ్చుకోండి, లేకపోతే మేము వెళ్ళిపోతాం, అన్నతో చేసుకో. అలానే నాకంటలే అన్న, నువ్వు అడగడం పద్ధతి ఏంది? మేము వీడియో షూట్ చేస్తుంటే నువ్వు వచ్చినావు. నేను వచ్చినా బ్రో, నాకు ఫోన్ వచ్చింది కాబట్టి నేను వచ్చినా. నీకు ఎన్ని గంటలకు చేసిండు అన్న? 1 o'clock చేస్తే 2:30కి రావడమా? 2:30 అవుతుంది బ్రో, 1.5 hours వచ్చింది. మళ్ళీ టైం సెన్స్ ఎంత ఎందుకు చేస్తాడా అంటాడు. అడుగు ఎవరు చేయనని చెప్పు. మనం చేయడు మళ్ళా మాత్రం నువ్వు చేయనందుకే మమ్మల్ని పట్టుకోడు. చేయడనా? మేము చెప్తున్నాం కదా, మేము ఆయన సపోర్ట్, ఆయన మాకు సపోర్ట్. చేయడన్నా ఇప్పుడు అన్న ఆయనతో చేసే మాతో చేయొద్దన్నా, అంతే. ఏం పద్ధతి ఇది? మధ్యలో వీడియోలలో వచ్చి జరుగుమంటే నీ జాగానా? అరే పెద్దోడేమన్నా మర్యాదగా మాట్లాడినా, మా చేతులు నీతులు ఎందుకు వేస్తుండు? దక్క కొడుతుండు. నీ ఏందన్నా దక్క కొట్టలే, నేను పక్కకు జరగాలి ఇట్లా జరిగినా. ఇప్పుడు డక్క కొట్టుడా ఇది చెప్పు? ఇప్పుడు చూపించినందుకు కూడా డక్క కొట్టుడా? తప్ప చెప్పు.
నువ్వు కూడా అన్న ఫస్ట్ ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఒక మాట చెప్పాలనా సరే ఇగో ఇప్పుడు ఏం లేదురా ఆడు వస్తాడు నెక్స్ట్ వీడియోలకి ఎంత వస్తాడు అన్నా నేను రాని అన్నా. ఆయన వస్తా అంటే మేము రాము ఇప్పుడు మేము అంతసేపు రిక్వెస్ట్ చేసి ఓకే అన్నారు కదా ఇప్పుడు రిక్వెస్ట్ చేసి జరుగుతుండా సరే నేను చెప్తా దానికి. లేదు, మేము రామన్నా ఎందుకు రాము ఆయన ఉంటే మేము రాము ఆయనతో మాట్లాడుకున్నాం అంట ఇప్పుడు ఇంత వీడియో చేసుకొని first ఏ చెప్పాలి నువ్వు. అందరు టీం అన్నప్పుడు అందరిని పిలుచుకోవాలి నువ్వు ఆయనకి అని ఏమన్నా నువ్వు కూడా అనాల పక్కకి నువ్వు కూడా మధ్యలో నిలబడి ఏమంటున్నావు ఆగరా ఉండనిరా అని గుంజుకుంటున్నావు. మనం ఎంత 7 మంది ఉన్నాము 7 మందికి మాట్లాడుకున్నాం ఇంట్రో కొట్టేసినాం అయిపోయింది. నేను పక్క 5 నిమిషాలు పక్క జరిగితే మనం వీడియో చేసుకుని వెళ్ళిపోతాం. నెక్స్ట్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో నువ్వు పక్క జరగమంటే జరగాలి ఆయన నువ్వు ఈ మాట వింటలేడు మీ మాట మేము ఎందుకు వింటాం ఎట్లా జరుగుతాడు ఛానల్ ఎట్లా పోతుంది మన ఒక మాట వినకపోతే ఎవరు మీరు ఎవరు నా మాట అన్నా నువ్వు మాకు సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు లీడర్ సపోర్ట్ చేయకపోతే సపోర్టర్లు కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పు సపోర్ట్ చేయాలా లీడర్ ఏం చెప్తా వినాలా అన్నా ఇప్పుడు సపోర్టర్లు కూడా అంటే అట్లా అని చెప్పి నేను లీడర్ కాదు. మేము వెళ్ళిపోమంటావా మమ్మల్ని వెళ్ళిపోమంటావా మేము వెళ్ళిపోమంటావా మమ్మల్ని వెళ్ళిపోమంటావా నువ్వు ఆయనకు సపోర్ట్ ఇచ్చినావా మాది కూడా ఉండాలి కదా నువ్వు మీరు అందరు సపోర్టేరా కాదన్నా ఆయనకి ఇప్పుడు వచ్చి రాగానే వీడియో అట్లా కాదన్నా అట్లా కాదన్నా ఇప్పుడు మాది కూడా ఉండాలి కదా మీరు అందరూ ఒక ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి తెలుసు ఆడికి మీరు ఎవరైనా తెలుసు నేనేమంటున్నా ఇప్పుడు గొడవ కాదు ఏం కాదు 5 నిమిషాలు అప్పుడే స్టార్టింగ్ లో వచ్చి నీతో అడిగిండు కదా ఆడనే 5 నిమిషాలు ఆగితే మనం వీడియో చేసుకుని వెళ్ళిపోతుండే వెళ్ళిపోయినాక నెక్స్ట్ వీడియోలో నువ్వు తర్వాత ఏదో ఆఫ్ కెమెరాలో మాట్లాడుకొని చేసుకుంటే అయిపోతుండే జరుగుమంటే జరుగుతుండా కంటిన్యూ కొట్టు కదా బ్రో అరే అన్న ఇంట్రో కొట్టేస్తామన్న అంత అయిపోయినాక నువ్వు మధ్యలో ఎట్లా వస్తావు కొట్టేసే కదా అట్లా కొట్టదు ఉండదన్నది మేము పెట్టుకున్నాం మేము మా రూల్ అన్నది మధ్యలో వచ్చి మధ్యలో మేము పర్టికులర్ గా నేను పరిచయం చేస్తాం ఆడియన్స్ కి అరే నవీన్ నెక్స్ట్ వీడియోలోకి ఎంత వస్తాను అంటున్నావు కదా నెక్స్ట్ వీడియోలోకి ఎంత ఇప్పుడు ఈ వీడియో వద్దు నా మాట నేను చెప్తున్నా రాలని కూడా నారాజు చేసి నెక్స్ట్ వీడియోలోకి ఎంచారా నెక్స్ట్ వీడియో అయితే మేము చేయమన్నా నేను చేయకపోతే వీళ్ళంతా చేయరు ఎందుకు చేయరు అంతే మళ్ళా అందరం ఒకటే ఇప్పుడు మేమందరం ఒకటి నువ్వు ఒకటి అయినట్టు అయిపోయిందన్నా నేను చెప్పేది నెక్స్ట్ వీడియోలోకి తీసుకున్నాం కానీ మేము నెక్స్ట్ కంటెంట్ ఏమనుకున్నాం అంటే డేంజర్ గా ప్రాంకులు చేస్తాం అనుకున్నాం నువ్వు అన్నిటికి రెడీ అంటే అన్న ఇది వర్కౌట్ కాదన్న ఫస్ట్ నుంచే చెప్పాలన్నా ఇది అంతా వద్దు ఇప్పుడు అంటే మళ్ళీ వద్దానా మళ్ళీ అది కూడా అది ఇంకోటి మన పద్ధతి కూడా మంచి లేదు టీంలు ఉంటే ఏదో ఒక లొల్లీలు అయితే అన్న అది చెప్తున్నా నేను మానవుడు జరుగుమని చెప్తా అన్న జస్ట్ ఇలా చేతి పెట్టినందుకు ఏదో దక్క కొట్టినా అని చెప్తే నేను దానికి ఏం చేయలేను అన్న ఇదైతే టీం ఆయన వస్తే మాత్రం టీం విడిపోతుంది విడిపోతా అర్థమైతుంది ఇప్పుడే కాలు కొట్టక ముందుకే కొట్టినా అని దక్క కొట్టేసి ఎన్ని రోజులు అవుతుంది 2-3 వీడియోలు అవునా 3 వీడియోలకే ఎట్లా అవుతుందంటే 10 వీడియోలు నువ్వు 3 వీడియోలకి ఎట్లా 10 వీడియోలకు మేము ఆలోచిస్తున్నాం ఫ్యూచర్ కోసం చేసినని కాదన్న నీ మాట లేడు మధ్యలో మేము వస్తే మా మాట లేడు మా డక్క కొట్టిన ముందుగా డక్క కొట్టిన అంటుండు బాలు కట్ చేసే వీడియో ఎందుకు ఇది రిలీజ్ చేస్తా నేనే ఎడిట్ చేపించి రిలీజ్ చేస్తా ఇదే తెలుస్తుంది మా మ్యారేన్ అన్న ఏందో మ్యారేన్ అన్న సపోర్టర్లు ఏందో మధ్యలో వచ్చిన ఆయన ఏందో అన్ని తెలుస్తాయి ఇట్లా మాట్లాడితే నేను కూడా ఏం చేయలేదు అలా అన్ని నీ మండలే అంటే ఎట్లా చెప్పు నేను ఏమంటున్నా నీకు సపోర్ట్ చేస్తా చేయమంటలేము ఆయన వద్దు మాకు అంతే వద్దు బాయ్ ఒక మాట వినాలనా మీరు ఎందుకు వద్దు నేను మీరు ఉల్టా సీదా మాట్లాడుతున్నారు డక్క కొట్టినా అయ్యా నువ్వు డక్క కొట్టినప్పుడు కూడా వచ్చి మధ్యలో అట్లా చేసినా మేము అట్లా వేయలేము అన్న మాకు అవి నేర్పించలేవు నువ్వు సరే నా మాట వినే వీడి వరకు వచ్చినాం కదా నా మాట వినుర్రి కంటిన్యూ చేద్దాం మనం ఈ వీడియో కంటిన్యూ చేసి అరే నువ్వు ఆగరా నెక్స్ట్ వీడియోలోకి ఎంత వచ్చేసి ఏమంటారు నా మాట సరే అన్న అయ్యో ఇప్పుడు పబ్లిక్ ని అడుగుదాం తప్పు ఉందో చూద్దాం తప్పుకి పోద్దు ఇది ఇప్పుడు అంటున్నావు కదా పోనీ అన్ని మాటలు వద్దురా పోయి అన్న తప్పు కాదు మన తప్పు కదా అని అంటున్నావు తప్పు అన్నది మా ఓడదో పబ్లిక్
ఏం లే ఇప్పుడు ఎట్లైనా రేపటి నుండి ప్రాంకులు చేద్దాం అన్నావు. నేను ఇక దాన్ని ఇంకా నువ్వు చెప్పిన దానికంటే డబుల్ చేస్తా, నీ మీద చేస్తా, నీ దగ్గరికి ఇది ఛాలెంజ్, ఇది బరాబర్ ఛాలెంజ్. తర్వాత మాట్లాడతా నేను. రేపటి నుంచి మీరు కూడా గుర్తుపెట్టుకోరా, నువ్వు ఎగిరినావు కదా, కరెక్ట్ ఎగిరిరానా, తప్పేం చేయలేం మేము. సరే సరే తప్పేం చేయలేం. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పుర్రి. మ్యారేజ్ ఒక గ్రూప్, ఇప్పుడు నేను ఒక గ్రూప్ అయిపోయినా. గ్రూప్ ఏం లేదు, గ్రూప్ అయిపోయింది. ప్రాంక్ సీదా మ్యారేజ్ అన్న మీద ఇప్పుడు డైరెక్ట్ ఆయన మీద అటాక్. మీరు చేయాలా, మేము చూడాలా? మీరు చేసిన కూడా మీరు ఏం చెప్తున్నా, మీరు నా మీద చేస్తే నేను పడతా, నేను చేస్తే కూడా అట్లనే పడాలి. పోలీస్ స్టేషన్ పోవద్దు, మేము చేసేదానికి పోలీసు తట్టుకోవాలా అంతే. సరే సరే